మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన ప్రజలంటే అమితమైన ప్రేమ, సేవ చేయాలని తపన కూడా ఎక్కువ. చట్టసభలకు వెళ్లి ఆయన నమ్ముకున్న ప్రజల కోసం ఏదైనా చేయాలని ఆకాంక్షతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు. మొదటి నుంచి కూడా సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం కలిగిన కుటుంబం అది. దాంతో ఏంటంటే ఆ ప్రభావం నా మీద పడి ఈ ఉద్యమ బాటలోకి నేను గత 2 దశాబ్దాలుగా నడపడం జరిగింది. విద్యార్థులు నిరుద్యోగులతో నాకున్న అవినాభావ సంబంధం ఈనాడు కదా. గత 2 దశాబ్దాలుగా వాళ్ళతో నాకు సత్సంబంధాలు అనేవి ఉన్నాయి. అసలు నా ఉద్యమ పంద మొదలైందే విద్యార్థుల సమస్యల మీద. మొదట్లో 2 దశాబ్దాల క్రితం మా కోనసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఏదైనా ప్రవేశ పరీక్ష రాయాలన్నా, పోటీ పరీక్ష రాయాలన్నా కాకినాడ లేదా రాజమండ్రి వెళ్ళేవారు. ఏంటంటే కోనసీమ ప్రాంతం ఏంటంటే చుట్టూ నదీ బయలు, ఒకవైపు సముద్రం, పైగా లంక గ్రామం, సుమారు 70 లంక గ్రామంతో కూడిన ప్రాంతం. ఈ లంక గ్రామానికి చెందిన విద్యార్థులు ఏదైనా ప్రవేశ లేదా పోటీ పరీక్షలు రాయాలి, కాకినాడ లేదా రాజమండ్రి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి రాయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేయండి. సకాలంలో పరీక్ష కేంద్రాలకి వాళ్ళు వెళ్ళలేకపోయేవారు. అటువంటి సందర్భాల్లో చాలా సార్లు వాళ్ళ పరీక్షలు రాయలేని పరిస్థితులు కూడా నెలకొని ఆ అంశాలను కూడా చాలా పత్రికల్లో వచ్చిన విషయం మనందరూ కూడా తెలిసిందే. మొట్టమొదటిసారిగా మా టీంను స్పందింపజేసిన అంశం అదే. అంటే కోనసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులు కోనసీమ ఎంతోమంది అభివృద్ధి చెందింది. ఆ ప్రవేశ పోటీ పరీక్షలు రాయాలంటే ఎక్కడో సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి లేదా కాకినాడ ఆవశ్యకత ఉంది. మన కోనసీమలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ రాసుకుంటారు కదా అనే ఉద్దేశంతో మేము మా టీం అంటే ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో మేము చదువుకున్న కోనసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మేము అందరూ కూడా మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చి ఈ ప్రాంతంలో మేము సెటిల్ అవ్వడం జరిగింది. వివిధ కళాశాలలో అధ్యాపకుల కింద, వివిధ పాఠశాల ఉపాధ్యాయుల కింద సెటిల్ అయ్యారు. మేము అందరం కూడా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఈ అంశాన్ని భుజాన్ని ఎత్తుకుని ప్రవేశ పోటీ పరీక్ష కేంద్రం గురించి పోరాటాలు చేసాం. ప్రజాప్రతినిధులను కలిసాం. సుమారు 2 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసిన అనంతరం మా కోనసీమ ప్రాంత విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రాలు మంజూరైనాయి. ఈ రోజు ఎంసెట్ రాయాలన్నా, బిఎడ్ ఎంట్రన్స్ రాయాలన్నా, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయాలన్నా, ఏది రాయాలన్నా కాకినాడ రాయమండ్రి వెళ్ళి రాయాలని అవసరం లేకుండా అమలాపంలో రాసుకుంటారంటే అది మా టీమేట్ ఘనతగా నేను చెప్పుకున్నాను. కుటుంబ నేపథ్యం చెప్పండి. మా కుటుంబ నేపథ్యం అంటే మా అమ్మగారు సైడ్ అబ్రెడ్డర్ ఆడపడుచు. అబ్రెడ్డర్ అంటే కీర్తిశేషులు స్వర్గీయ అబ్రెడ్డి రామదాస్ గారు మనవరాలు. అబ్రెడ్డి రామదాస్ గారు అంటే యావత్ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అమలాపురం ప్రాంతంలో దసరా ఉత్సవాలకి ముఖ్యంగా చెడీతానికి అనే చారిత్రక కళకు అంకురార్పణ చేసిన వారు స్వర్గీయ అబ్రెడ్డి రామదాస్ గారు. ఆయన మనవరాలే మా అమ్మగారు. సో నాకు ఆ ప్రభావం నా మీద ఉంది. నాకు కూడా నేను కూడా ఏంటంటే మా తాతయ్య గారు, మా మామయ్యలు అందరూ కూడా కళాకారులు కావడంతో, ముఖ్యంగా కళాకారులు కావడంతో నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా కళాశాలని నేర్చుకుని దసరా ఉత్సవాలు ప్రదర్శించుకోవడం జరుగుతుంది. ఇకపోతే మా తాతయ్య గారు అంటే మా నాన్నగారు కూడా ఈ అమలాపురం పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్ కింద చేసి ఉన్నారు. మా కుటుంబానికి సంబంధించి రాజకీయ నేపథ్యం అది. ఇకపోతే మా నాన్నగారు నుంచి చెప్పుకోవాలంటే మా నాన్నగారు స్థానిక మున్సిపల్ ఆఫీసులో జాబ్ చేసేవారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరకు వివిధ పదాలను అలంకరించి ఆయన స్థానిక మున్సిపాలిటీలో రిటైర్ అవ్వడం వల్ల జరిగింది. సో ఆయన ప్రభావం కూడా నా మీద ఉంది. అంతేకాకుండా అమలాపురం పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఈ అంశాలు ప్రభావం నా మీద ఉండడంతో నేను ఉద్యమ బాట వైపు వెళ్ళానని నేను అనుకుంటున్నాను. అసలు నా ఉద్యమ నేపథ్యం విద్యార్థి సంబంధిత సమస్యల మీద ప్రారంభించడం అన్నది జరిగింది. నేను అంటే ఆల్రెడీ ప్రూవ్డ్, అంటే వాళ్ళకి నేను ఇప్పుడు ఏదో ఎలక్షన్ నుంచి ఉన్నాను కాబట్టి మీకు చేస్తానని మధ్య పెట్టడం అవసరం నాకు లేదు. గత 2 దశాబ్దాలుగా విద్యార్థి నిరుద్యోగ గ్రాడ్యుయేట్ సంబంధిత అంశాలన్నా వాటి మీద నేను పోరాడిన విషయం అది ప్రత్యక్ష తార్కాన్ని అది అందరికీ తెలుసుంది. మరి ఆ వ్యత్యాసాన్ని విజ్ఞులైన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు మరి గమనించి మరి తగిన విధంగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటారని ఆశాభావంతో నేను ఉన్నాను. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే అంటే కొన్ని చోట్ల కానీ కొంతమంది కానీ మనీ ఇస్తేనే, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాం అనే స్థాయికి తీసుకొచ్చేసారు. అది వ్యక్తులు తప్పో అంటే నాయకులు తప్పో ఏదైతే జరిగింది. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా అలా డబ్బులు తీసుకుని ఓటేస్తారంటారా, లేదంటే వ్యక్తిత్వాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి ఒక
చదువుకున్న అంటే పెద్ద వ్యక్తి పెద్దల సభ అని ఓటేస్తారు. దురదృష్టవశాత్తు అది మన వ్యవస్థలో ఉన్న లోపం కారణంగా అంటే ఓటర్ల ప్రలోభానికి గురి కావడం అనేది జరుగుతుంది. అయితే సాధారణ ఎన్నికలకి భిన్నం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, పైగా వీళ్ళందరూ కూడా ఏవో చిన్న పని ఉద్యోగాలు చేస్తున్నారు. ఫుల్లీ మెచ్యూర్డ్ వీళ్ళందరూ కూడా. వీళ్ళని ప్రభావితం డబ్బులిచ్చి ప్రభావితం చేసుకోగలం అనేది 100కి 100 అది సత్యం కాదు. వాళ్ళ ప్రభావితం కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో అనుభవాన్ని చూసారు, ఎన్నో పరిస్థితులు వాళ్ళు గమనించారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏ విద్యార్థి ఏ అభ్యర్థి సమర్థవంతుడు, ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే మన సమస్యల పట్ల స్పందిస్తారు, ఏ అభ్యర్థిని ఎన్నుకుంటే మన సమస్యలు పరిష్కరింపబడడానికి ఒక మార్గం సుగమం అవుతుందని మెచ్యూర్డ్గా ఆలోచించి వారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన ఎజెండాగా దేన్ని తీసుకుని ముందుకు వెళ్తారు? అదే నిరుద్యోగులకు ఎంతో కొంత న్యాయం చేయాలని. నిజానికి మన గోదావరి యువతకి ప్రతిభ పదవలేదు, చాలా ప్రతిభావంతులు. ఆ విషయం అనేక సార్లు రుజువైంది. మన గోదావరి ప్రాంతానికి చెందిన యువత జాతీయ అంతర్జాతీయ కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం అన్నది జరిగింది. అయితే వీళ్ళు ఏదైనా ప్రైవేట్ పరీక్ష రాయాలైనా పోటీ పరీక్ష రాయాలైనా అంటే సరైన దిశగా ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఇక్కడ మనకి లేవు. అంటే వీళ్ళకి సరైన మార్గంలో మనం ముందుకు నడిపించగలిగితే తప్పకుండా వీళ్ళు ఏంటంటే మంచి లక్ష్యాన్ని వీళ్ళు చేరుకోవడం అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే స్టడీ సెంటర్ అంటే మన ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 35 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టడీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నైపుణ్యాల పదం ఉంది మన గోదావరి విషయంగా తెలుగు బ్యాక్గ్రౌండ్ తో ఉంటారు. అందులో స్టార్టింగ్ గా సామాజికంగా వెనుకబడి కులాలకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళలో ఒక విధంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేటివ్ స్కిల్స్ వీళ్ళలో బాగా తక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది. అంటే వీళ్ళలో నైపుణ్యాలు పెంపొందించబడే విధంగా మనం కేంద్రాలను ఏర్పాటు చేస్తే తప్పకుండా వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్తారు. కాబట్టి 34 నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు నా వంతు కృషి చేయాలని నేను అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పూర్వం ఏంటంటే డిగ్రీ చదివిన వెంటనే ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ పడేది, ప్రిపేర్ అయ్యేవారు, ఏదో జాబ్ వచ్చింది. అసలు ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లే పట్టలేదు అనమాట. అంటే కాబట్టి జాబ్ క్యాలెండర్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉపాధి కల్పించడానికి మీరు ఏం చేస్తారు? అంటే చాలా ఇబ్బంది కూడా అక్కడికి వెళ్తారు. అంటే ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అని చాలా మంది అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి మీరు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించే మరి పరిశ్రమలు అన్నట్టు మన గోదావరి జిల్లాలో దానికి తణుకు తీసుకుంటే అక్కడ కొన్ని పరిశ్రమలు స్థానికంగా ఉపాధి అవకాశాలు జరుగుతుంది. మరి మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలకు మార్గం సుగమయ్యే పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. అందుకే ఏంటంటే జాబ్ మేళాలు విరివిగా జాబ్ మేళాలు నిర్వహించే దిశగా నేను ప్రయత్నం చేయాలనుకున్నాను. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అంటే కష్టం, ప్రభుత్వం కూడా అందరికీ మరి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. సో ప్రైవేట్ సెక్టర్ లో కూడా సెటిల్ అవ్వచ్చు నిరుద్యోగులు. ప్రైవేట్ సెక్టర్ లో సెటిల్ అయ్యి మరి వేలాది లక్షల రూపాయలు మరి వార్షిక వేతనం కూడా తీసుకున్న సందర్భాలు కూడా మనందరూ కూడా తెలిసిందే. కాబట్టి సాధ్యమైనందుకు ఉదాహరణకి మా కోనసీమ ప్రాంతం తీసుకుంటే ఇక్కడంతా ఆక్వా నెక్స్ట్ వ్యవసాయం, కొబ్బరి ఉత్పత్తులు, వీటి సంబంధిత పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే విధంగా మరి ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేస్తే తప్పకుండా వీళ్ళందరికీ ఏంటంటే ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉంటాయి. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎక్కడో వలసబాట చేపట్టాలన్న పని లేకుండా చేయవచ్చు. కూటమి అభ్యర్థి ప్రస్తుతం కూటమి అభ్యర్థి బలంగా ఉన్న పరిస్థితి. ఆయనకు ధీటుగా అంటే 1, 2, 3 ప్లేసుల్లోనూ వీళ్ళు కూడా ఒక ప్లేస్ ఆక్రమించి ఉన్నారు ప్రస్తుతం ఉన్న క్యాంపెయిన్ విషయంలో వచ్చిందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో ఆయన ఎలా ధీటుగా ఎదుర్కొంటారు? అంటే కూటమి అభ్యర్థికి మీరే సరైన పోటీ అనుకుంటున్నారు. బలం అంటారు. బలం ఎందులోనండి? ఓటర్ల కారణాలు ప్రచారం నిర్వహించేస్తే అది బలం ఎలా అవుతుంది? బలం అవ్వదని మేమందరం కూడా అనుకుంటున్నాం. అంటే రాజకీయ పార్టీలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లోకి రావడం వల్ల జరిగే నష్టం ఏంటన్నది ఇప్పటికీ ప్రజలు గమనించారు. మీరు ఆ కూటమి అభ్యర్థికి సంబంధించిన ప్రచారాన్ని మీరు గమనించి ఉంటారు. సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. అసలు సాధారణ ఎన్నికలు ఏంటండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంటండి, వాటి మధ్య కనీసం వ్యత్యాసం కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాకుండా మీ తరఫున మీ టీం అంతా ప్రచారం చేసేస్తే నేను గెలుస్తాను అని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. ఓటర్లు ఎవరు? నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ అండి, స్టూడెంట్స్ అండి.
మాతో అవినాభ సంబంధం వాళ్ళకు ఉంటుంది. రాజకీయ పార్టీ నాయకులతో వాళ్ళకి సంబంధం ఏముంటుందండి? మాతోనే వాళ్ళకి అవినాభ సంబంధం ఉంటుంది. మాస్టర్ అంటే వాళ్ళ గౌరవం ఉంటుంది. మా కెరియర్, మా రికార్డు ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళకి తెలుసు, మేమేంటో వాళ్ళకి తెలుసు. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది ఉపాధ్యాయుడు, అధ్యాపకులే. వాళ్ళకి ధీటుగా ప్రభావితం చేయగలిగే సమాజంలో ఎవరో కూడా లేరు. సాక్షాత్ నా తరపున కొన్ని 100 మంది ఉపాధ్యాయులు, కొన్ని 100 మంది అధ్యాపకులు రంగంలో దిగి సుశిక్షితులైన విద్యార్థులకి క్షేత్రస్థాయిలో వాట్స్ దగ్గర పంపడం అన్నది జరుగుతుంది. తప్పకుండా నేను గెలుస్తానని నేను 100కి 100 మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మంత్రిలోకి అడుగు పెట్టిన తర్వాత మీరు చేయబోయే మెయిన్ కార్యక్రమాలు అంటే నేను ఇది చేస్తాను ఖచ్చితంగా, అంటే నేను గవర్నమెంట్ తో పోరాడి ఇదైతే చేస్తానని, అంటే నిరుద్యోగ సమస్య కానీ ఏదైనా ఈ సమస్య కానీ విద్యార్థులు చేస్తారని గట్టిగా చెప్పి ఒక సమస్య చెప్పచ్చు. అంటే గవర్నమెంట్ తో పోరాడటం ఒక్కనే ప్రభుత్వంతో పోరాడే పని కదా, వాస్తవం మనం మాట్లాడుకోవాలి. అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందరినీ కలుపుకుంటూ నేను ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, అదేవిధంగా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడానికి నా సాయశక్తులు కృషి చేస్తాను. ఎన్నికల్లో మీరు మనీ ఖర్చు పెట్టకుండా మీరు అంటే గెలుపు అనేది అవుతుంది అని అనుకుంటున్నారు. మరి అన్ని సందర్భంలో కూడా ధనవన్నది ప్రభావితం చేయదు. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఛాంబర్స్ లో ధనవన్నది ప్రభావితం చేయదండి. ఒకవేళ ఆ దిశగా ఎవరైనా ఆలోచించుకున్నా చౌరదులు తప్ప సరైన పద్ధతి రాదు. నా విజ్ఞప్తి ఏంటంటే మీరు విజ్ఞతతో వ్యవహరించండి. అనేక రకాలైన ప్రలోభాలకి మీరు మిమ్మల్ని గురి చేయటం అన్నది జరుగుతుంది. వాటికి మీరు స్పందించకండి. అంతేకాకుండా సామాజిక బాధ్యత కూడా మీరు ఓటు వేయడానికి ముందుకు రండి. మీరు ఏంటంటే దూర ప్రాంతాలకు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళుకుని ఉంటారు. ఓటు వేయడానికి మనం ఓటు కలిగే ప్రయత్నం ఉంది, మనం ఓటేస్తే పలానా వ్యక్తి నగ్గేస్తారే అనే ఉదాసీనత మీరు పెట్టుకోకండి. మీకు ఎవరు సమర్థవంతులు అనుకుంటే వాళ్ళకి మీరు ఓటు వేయండి, అది వేరే విషయం. బట్ మీరు అందరూ కూడా ఓటు వేయడానికి మాత్రం ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి రావాలని సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. సుమారు 3,25,000 మంది 25,000 మంది ఓటర్లు ఉన్నారు. 90% సరే పోలింగ్ శాతం జరిగి మన గ్రాడ్యుయేట్స్ యొక్క సామాజిక స్పృహ గురించి, సామాజిక చైతన్యం గురించి సమాజానికి సాటి చెప్పాలని మీరందరూ కూడా ప్రజలకు, సామాన్య ప్రజానికానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తను గెలిపించుకుంటే ప్రధానంగా ఉన్న నిరుద్యోగ సమస్యలు పాల్గొనడమే కాకుండా ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడి ఇంకా నిరుద్యోగ సమస్యతో పాటు ఉపాధి పథకం కూడా ఇంకా ఎక్కువ వచ్చేలా నేను చూస్తానని మన సుమన్ టీవీకి బండారు రామ్మోహన్ రావు తెలపడం జరిగింది. సుమన్ టీవీ, అరుణ్ తేజ్.